నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము హెల్తీగా పాస్తా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో వాటర్ పోసి పాస్తా వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో కళాయి తీసుకొని అందులో వాటర్ పోసి ఆనియను, టమాటా, ఎల్లిపాయలు 3 వేసి ఉడకబెట్టాలి. టమాటా ఉడికిన తర్వాత టమాటా మీద ఉన్నటువంటి తొక్కను తీసివేయాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఆరిగానో వేయాలి. అలాగే పెప్పర్ పౌడర్ వేయాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయండి, లేదంటే కారం వేయండి. కొంచెం సాల్ట్ కూడా వేయండి. అలాగే సాస్ మంచి టేస్ట్ రావాలంటే కొంచెం టమాటో కెచప్ కూడా వేయండి. తర్వాత కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అందులో వేయాలి. అలాగే ఉడకబెట్టిన పాస్తాను కూడా అందులో వేయాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత చీజ్ని యాడ్ చేసుకోవాలి. సిమ్లో ఒక 2 నిమిషాలు ఉడకబెడితే వేడి వేడి పాస్తా రెడీ. నా నెక్స్ట్ వీడియోస్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.